హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎవ్రీ వీక్ ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ని మన ఛానల్ ద్వారా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ ప్యాటర్న్ అనేది చాలా తక్కువ మంది వాడతారు, బట్ ఈ ప్యాటర్న్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ ప్రైజ్ యాక్షన్ అంటేనే చాలా తక్కువ మంది వాడతారు. ఎందుకు చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు ప్రైజ్ యాక్షన్ అంటే, ఇండికేటర్స్ అంటేనేమో రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ మనం అక్కడ ఇండికేటర్ యాడ్ చేయగానే ఆ ఇండికేటర్ అది ఫ్లాట్ అయితే అయిపోతుంటుంది. దాని ప్రకారం డిసిషన్స్ అయితే మనం తీసుకుంటాం. అది బై చెప్తే బై సైడ్ వెళ్తాం, లేదా సెల్ చెప్తే సెల్ సైడ్ వెళ్తాం. కానీ ఎక్కువ సందర్భాల్లో ఆ ఇండికేటర్ అనేది మనకు ఫాల్స్ సిగ్నల్స్ను ఇస్తుంటుంది. వేరాజ్ ప్రైజ్ యాక్షన్ అయితేనేమో ఇందులో ముఖ్యంగా ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ని మనం ఐడెంటిఫై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ఐడెంటిఫైయింగ్ అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంటుంది. సో ఒక ప్యాటర్న్ గురించి తెలుసుకుంటాం, జస్ట్ తెలుసుకొని వదిలేస్తుంటాం. సో అది మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటామో అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంటుంది. ఆ ప్యాటర్న్ మనకు జస్ట్ ఓవర్ ఏ పీరియడ్ జస్ట్ చూడంగానే ఇదే ఈ ప్యాటర్న్, పలానా ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని చెప్పి మనకు ఫ్లాగ్ ప్యాటర్న్ ఇలా మనకు ఐడియా వచ్చేస్తుంది. అందుకోసమే ప్రైజ్ యాక్షన్ అనేది చాలా తక్కువ మంది ఎందుకు వాడతారంటే, అది మనం సొంతంగా డ్రా చేయాలి. అది ఏ ప్యాటర్న్ అనేది మనం డ్రా చేయాలి. కాబట్టి ఈ డ్రా చేయడం అనేది చాలామంది కష్టంగా అనిపిస్తుంటుంది. అందుకోసమే ప్రైజ్ యాక్షన్ చాలా తక్కువ మంది వాడతారు. సో అందుకే ఇండికేటర్స్కు అందరూ అడిక్ట్ కావడం అయితే జరుగుతుంది. బట్ ఎప్పటికైనా మీరు ఇండికేటర్స్ నుంచి డెఫినెట్గా ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్లోకి రావాల్సిందే. సో ఆ ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్ను ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ ప్యాటర్న్ని డిస్కషన్ చేద్దాం. అది చాలా తక్కువ మంది వాడతారు, బట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ఈ ప్యాటర్న్ ఏంటంటే సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఇది చాలా పవర్ఫుల్గా వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ప్యాటర్న్ పనిచేయడానికి గల లాజిక్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. జనరల్గా ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అయినప్పుడు మనకు జనరల్గా ఒక హై అయితే ఫామ్ కావడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హై ఫామ్ అయిందో మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక లో అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ లో నుంచి మళ్ళీ ఇలా ముందుకెళ్తుంది. జనరల్గా ఈ హై అంటే ఈ ప్యాటర్న్లో సిమెట్రిక్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఈ హై అనేది లోయర్ హై అయితే ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపీస్ ఉంటే ఇది అనేది మనకు 90 రూపీస్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడి లో తోటి చూసుకున్నప్పుడు ఈ లో అనేది జనరల్గా ఇది ఒక 60 రూపీస్ ఉందనుకోండి, ఇది ఒక 70 రూపీస్ అయితే ఉంటుంది. అంటే హయ్యర్ లోస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇలా కంపల్సరీ ఈ రూల్స్ అనేవి ఫాలో కావాలి. ఇప్పుడు సిమెట్రిక్ ట్రయాంగిల్ రావాలంటే కంపల్సరీ లోవర్ హైస్ వస్తూ ఉండాలి ఇక్కడ, అలాగే హయ్యర్ లోసు వస్తూ ఉండాలి. అలా వస్తున్నప్పుడు మనకు ఈ ప్యాటర్న్ ఫామ్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ నెక్స్ట్ మళ్ళీ ఈ లో చూసుకున్నప్పుడు ఈ లోతో పోల్చుకున్నప్పుడు ఈ లో అనేది హయ్యర్ లోస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఈ హైతో చూసుకున్నప్పుడు మనకు లోవర్ హై అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇలా ఈ హైని ఈ లోయర్ హైని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో మనకు ఒక ప్యాటర్న్ అయితే ఒక ట్రయాంగిల్ షేప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ట్రయాంగిల్ని సిమెట్రిక్ ట్రయాంగిల్ అని అంటారు. సో ఇంకా రెండు ప్యాటర్న్స్ ఉంటాయి, అసెండింగ్ ట్రయాంగిల్ అండ్ అలాగే డిసెండింగ్ ట్రయాంగిల్ ఉంటుంది. అవి తర్వాత మనం లేటర్ పీరియడ్లో డిస్కషన్ చేద్దాం. సో ఎప్పుడైతే ఇలా హయ్యర్ లోస్ అంటే లోయర్ హైస్ ఫామ్ అవుతూ వస్తుంటాయో, ఇక్కడ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ వస్తుంటుందో, సో ఎప్పుడైతే ప్రైస్ ఇటు సైడ్ బ్రేక్అవుట్ రావచ్చు, లేదా ఇటు సైడ్ అయినా బ్రేక్అవుట్ రావచ్చు. మనం ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అటు సైడ్ అయితే ట్రేడ్ తీసుకుంటాం, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ అయితే వెళ్తాం. సో ఇలా వెళ్ళినప్పుడు ఈ బ్రేక్అవుట్ అనేది చాలా ఎక్కువ సందర్భాల్లో మనకు ప్రాఫిట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ బ్రేక్అవుట్ అనేది ఫాల్స్ బ్రేక్అవుట్ కాకుండా ట్రూ బ్రేక్అవుట్గా వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మనం చార్ట్ ద్వారా చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మరి దీని వెనుక ఉండే లాజిక్ ఏంటి? ఫస్ట్ అంటే లాజిక్ ఏంటంటే, సో ఒక హై అయితే ఫామ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఈ హైకి పోయిన తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. సెల్లర్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. సెల్లర్ ఎంటర్ అయ్యి ప్రైజ్ని డౌన్ సైడ్ తీసుకొచ్చిండు. బట్ ఈ లో అనేది బ్రేక్అవుట్ కాలేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్ అనే వ్యక్తి ఎంటర్ అయిపోయి, అంటే ఇక్కడ సెల్లర్ డామినేషన్ చేసిండు.
నెక్స్ట్ ఇక్కడ బయ్యర్ డామినేషన్ చేస్తుండు, బయ్యర్ డామినేషన్ చేస్తే మళ్ళీ ప్రైజ్ అనేదాన్ని హైకి తీసుకుపోయిండు. మళ్ళీ సెల్లర్ ఏం చేసిండు, మళ్ళీ సెల్లరు దీన్ని అంటే డౌన్ సైడ్ తీసుకొచ్చిండు. అంటే మళ్ళీ ఇక్కడ బయ్యర్ యాక్టివేట్ అయ్యిండు, మళ్ళీ బయ్యర్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ప్రైజ్ను ఇలా అప్ సైడ్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ సెల్లరు విన్ అయితే లేడు, అలాగే బయ్యరు విన్ అయితే లేడు. సో ఇలా ఇప్పుడు మనం ఒక స్ప్రింగ్ని ఇలా 2 సైడ్స్ నుంచి ప్రెస్ చేస్తే ఎలా కంప్రెషన్కి గురవుతుందో, గురైనప్పుడు మనం ఏదైనా ఒక వన్ సైడ్ వదిలేస్తే అది ఆటోమేటిక్గా దాని అంటే జంప్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా అలానే అంటే ప్రైస్ అనేది ఒక కంప్రెషన్కు గురవుతుంది. ఈ కంప్రెషన్కు గురైనప్పుడు ఐదర్ ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళవచ్చు, ఐదర్ బై డైరెక్షన్లో వెళ్ళవచ్చు లేదా సెల్ డైరెక్షన్లో వెళ్ళవచ్చు. సో ఇక్కడ సెల్లర్ అగ్రెసివ్గా ఉన్నాడు. సో ఇక్కడ సెల్లర్ అనే వ్యక్తి చేతుల్లో పట్టేసిండు అనుకోండి, బయ్యర్ అనే వ్యక్తి డామినేషన్ చేస్తుంది. సో బయ్యర్ డామినేషన్ చేస్తే ప్రైస్ అనేది మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ సెల్లర్ అనే వ్యక్తి చేతులు అంటే వదిలేసింది అనుకోండి, డెఫినెట్గా మనకు ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ మూవ్ అనేది బిగ్ మూవ్ ఉంటుంది. డెఫినెట్గా ఎక్కువ అంటే మనం 1:5 అయితే రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో టార్గెట్ ఎంత ఉంటుంది, సో ప్రైజ్ ఎంట్రీ ప్రైజ్ ఏదవుతుంది, స్టాప్ లాస్ ఏదవుతుంది, టార్గెట్ ఏదవుతుంది, టార్గెట్ అనేది సో ఈ లెంత్ ఎంత ఉంటుందో అంత ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదా మినిమం 1:5 ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు టార్గెట్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అయితే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ అనేది అన్ని టైం ఫ్రేమ్స్లో వర్కౌట్ అవుతుంది. డే టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది, అవర్లీలో వర్కౌట్ అవుతుంది, 15 మినిట్స్లో వర్కౌట్ అవుతుంది, 5 మినిట్స్లో కూడా వర్కౌట్ అయితే కావడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ అంటే మీరు ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నారు, ఏ టైం ఫ్రేమ్లో డిసిషన్ తీసుకుంటారు అనే దాని ప్రకారం వర్కౌట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ రూల్స్ అనేటివి కంపల్సరీ. ఈ ఫస్ట్ రూల్ వచ్చేసి ఈ హైస్ అనేటివి లోయర్ హైస్ ఫామ్ అవుతూ రావాలి, ఇక్కడ లోస్ అనేవి హైయర్ లోస్ ఫామ్ అవుతూ వచ్చినప్పుడు సో మనం అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్, డౌన్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ కనెక్ట్ చేస్తే అది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్గా మారుతుంది. సో ఇది కంప్రెషన్ గురవుతుంది, ప్రైస్ అనేది కంప్రెషన్కి ఇలా గురవుతున్నప్పుడు డెఫినెట్గా ఐదర్ వన్ సైడ్ ఎటో సైడ్ బ్రేక్అవుట్ వస్తుంది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకు ఒక బిగ్ మూవ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ రిలయన్స్ చార్ట్ను చూడండి. రిలయన్స్ చార్ట్ను చూసినప్పుడు సో డైలీ టైం ఫ్రేమ్లో ఈ లోతో పోల్చుకున్నప్పుడు ఈ లో అనేది హయ్యర్ లో ఉన్నది, అలాగే ఇది హయ్యర్ లోస్ ఉన్నది, ఇది ఇంకా హయ్యర్ లోస్ ఉన్నది. ఇక్కడ ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఈ హై అనేది లోయర్ హయ్యర్ ఉంది, అలాగే ఇది ఇంకా లో ఉంది. ఇలా కనెక్ట్ చేసుకుంటూ ఈ హైస్ను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక ట్రెండ్ లైన్, అలాగే ఈ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ రావడం జరిగింది. సో మొత్తానికి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. ప్రైస్ అయితే ఇక్కడ చూడండి కంప్రెషన్ గురి కావడం జరిగింది. సో ప్రైస్ అనేది ఇలా కంప్రెషన్కి గురి కావడం అయితే జరిగింది. ఎప్పుడైతే మనకు పై సైడ్ అంటే పై ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది, ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది ఈ క్యాండిల్కు, లేదు అంటే ఈ కింది ట్రెండ్ లైన్ దగ్గర తీసుకున్నట్టయితే దీనికి 1:5 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. లేదు అంటే ఇది అంటే ఎక్కడైతే మనం ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నామో ఆ ఫస్ట్ హై నుంచి ఈ లోయర్ ట్రెండ్ లైన్కి మనం ఈ విడ్త్ ఎంత ఉంటుందో, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, ఈ డిస్టెన్స్కు ఈక్వి డిస్టెన్స్గా మన టార్గెట్ అయితే ఉంటుంది. సో అది డెఫినెట్గా అచీవ్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 అవర్ చార్ట్లో చూడండి. ఇక్కడ ఒక హై అయితే ఫామ్ కావడం జరిగింది, ఈ హై తర్వాత ఈ లో ఫామ్ కావడం జరిగింది, మళ్ళీ ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో నెక్స్ట్ సో ఇలా అంటే ప్రైస్ అనేది కంప్రెషన్కి గురి కావడం జరిగింది. సో ఇక్కడ ఈ సందర్భంలో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకుంటూ అంటే ఇది ఒక మనకు ట్రయాంగిల్ ప్యాటర్న్ అవుతుంది. ప్యాటర్న్ అయినప్పుడు హయ్యర్ అంటే పైన ఉండే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ రావడం జరిగింది, కాబట్టి మనం బై సైడ్ వెళ్తాం. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:5 టైమ్స్ అవుతుంది. లేదు అంటే సో మనకు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఆ డిస్టెన్స్కి ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది.
సో ఇవి ఫెయిల్ కావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ అనేది అంటే ఇక్కడ బయ్యరు డామినేషన్ చేయలేడు, సెల్లరు డామినేషన్ చేయలేడు. లాస్ట్కు ఎవరో ఒక వ్యక్తి అంటే ఇద్దరి మధ్యలో ఒక ఫైటింగ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి లాస్ట్కు ఎటు గెలవలేని పరిస్థితిలో ఒక వ్యక్తి పక్కకు తప్పుకుంటే ప్రైజ్ అనేది అపోజిట్ సైడ్లో వెళ్ళిపోతుంది కదా, అలాంటి ఒక లాజిక్ తోటి ఈ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వర్క్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేయండి, డెఫినెట్గా ఈ ప్యాటర్న్ అయితే వర్కౌట్ అయితే అవుతుంది. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే ప్రాక్టీస్ చేయాలి ప్యాటర్న్. ఈ ప్రైజ్ యాక్షన్ అంటేనే ప్రాక్టీస్, ప్రైజ్ యాక్షన్ అంటేనే ప్రాక్టీస్. అందుకే ప్రైజ్ యాక్షన్ అంటే అంత పాపులర్, ఎందుకంటే ప్రాక్టీస్ ఎవరు చేయరు, ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రైజ్ యాక్షన్లో మాస్టర్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. డైలీ ఒక పెట్టుకోండి, డైలీ ఒక 10 చార్ట్స్ లేదా ఒక ప్యాటర్న్కి సంబంధించిన మినిమం ఒక 5 చార్ట్స్ని మీరు ప్రయత్నం చేయండి. డైలీ ఇంప్రూవ్ అవుతుంది, ఈజీ అవుతుంది, అంటే చూడడానికి బోర్ కొట్టదు. అందుకే ప్రైజ్ యాక్షన్ తక్కువ మంది ఎందుకు ఉపయోగిస్తారంటే మనం సొంతంగా డ్రా చేయాల్సి వస్తుందని చాలామంది దాన్ని తక్కువగా వాడతారు. బట్ ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది, ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు ఒకటి సెల్ సైడ్ చూద్దాం. ఇదే బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ చార్ట్లో చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇక్కడికి ఒక లో అయితే ఫామ్ చేయడం జరిగింది, మళ్ళీ ఒక హై ఫామ్ చేయడం జరిగింది, మళ్ళీ ఒక లో ఫామ్ చేయడం జరిగింది. ఈ లో తోటి పోల్చుకున్నప్పుడు ఈ లో అనేది హయ్యర్ లో ఉండడం జరిగింది. సో ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఇది మనకు లోయర్ హై అయితే ఉండడం జరిగింది. ఇంకా ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఇది ఇంకా లోయర్ హై అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ అనేది ఈ డౌన్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగిందో సో మన ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:5 టైమ్స్. లేదు అంటే సో మనం ఎక్కడైతే ఇక్కడ నుంచి డ్రా చేసినాం కాబట్టి ఈ లెంత్ అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత మన యొక్క ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. సో దీన్ని మీరు ఇంట్రాడేలో పొజిషన్లో వాడతారు అనేది మీ ఇష్టం. సో మీరు తీసుకునే టైం ఫ్రేమ్ని బట్టి ఉంటుంది. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో అయితే మీరు తక్కువ టైం ఫ్రేమ్లో తీసుకున్నట్టయితే సో ఈ ప్యాటర్న్ వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదా పొజిషన్లో స్వింగ్లో తీసుకున్నప్పుడు సో హై అంటే అవర్లీ టైం ఫ్రేమ్ కానీ డైలీ టైం ఫ్రేమ్ కానీ యూజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇలా ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ అవర్లీ టైం ఫ్రేమ్లో ఇలాంటి ప్యాటర్న్ డ్రా చేసినప్పుడు సో మనకు ఇక్కడ నుంచి డెఫినెట్గా ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ పోతుందని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఆ లోయర్ టైం ఫ్రేమ్లలో మన సిపిఆర్ ఇండికేటర్ని యూజ్ చేసి లేదంటే ఇచ్ముక్ ఇండికేటర్ని యూజ్ చేసి సో మనం సెల్ సైడ్ మాత్రమే వెళ్తాం. ఈవెన్ దో ఇచ్ముక్ ఇండికేటర్ బై సైడ్ చెప్పినా సిపిఆర్ బై సైడ్ చెప్పినా మనం వెళ్ళాం. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ప్రకారం హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకు సెల్ సైడ్ చెప్తుంది, సెల్ సైడ్ పోవాలి కాబట్టి సో మనం అలా సెల్ సైడ్ వెళ్ళడానికే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ హయ్యర్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నప్పటికీ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నట్టయితే లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఆ ట్రెండ్ ఏంటో మనకు తెలిసిపోతుంటుంది. సో ఇక్కడ సిమెట్రిక్ ట్రయాంగిల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సెల్ సైడ్ ఉంటామని చెప్పి మనకు క్లారిటీ అయితే ఉంటుంది. దాని ప్రకారం మనమైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 అవర్ చార్ట్లోనే ఇంకొకటి చూడండి. సో ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఈ హై అనేది లోయర్ హై అయితే ఉండడం జరిగింది. సో ఈ లో తోటి పోల్చుకున్నప్పుడు ఇది హయ్యర్ లో ఉండడం అయితే జరిగింది. మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం ఇంకా 3 ఉంటే ఇంకా అది బెటర్గా ఎక్కువ వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే 2 హైస్ అలాగే 2 లోస్ కనెక్ట్ చేసుకుంటూ అవి కనీసం 2 ఉండాలి, ఇంకా ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. 3 ఉంటే ఇంకా బెటర్ వర్క్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఈ హైని అంటే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసుకుంటూ ఈ ట్రయాంగిల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:5 టైమ్స్, లేదు అంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. చూడండి, సో ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇది 11th వచ్చింది, 11th రోజు వచ్చింది. 11th రోజు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు అంటే 11th తర్వాత మళ్ళీ 12th, ఇదంతా మనకంటే మన టార్గెట్ ఇక్కడ నుంచి దీనికి ఈ లెంత్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది కాబట్టి సో ఇక్కడి వరకు మనం బై సైడే ఉంటాం, డెఫినెట్గా బై సైడే ఉంటాం. ఎందుకంటే ఈ ప్యాటర్న్ ప్రకారం మనకు బై సైడ్ చెప్తుంది కాబట్టి బై సైడే ఉంటాం. సో తర్వాతనే మళ్ళీ ఈ ప్యాటర్న్ ఎప్పుడైనా సెల్ సైడ్లో ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే సెల్లో మనం సెల్ సైడ్ వెళ్తాం.
సో మీరు అన్ని టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది, బ్యాక్ టెస్ట్ చేయండి. సో డెఫినెట్గా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా ఈ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూడండి, ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఇది లోయర్ హై అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఇంకా లో ఉండడం జరిగింది. ఈ హై తోటి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ లో చూడండి, ఈ లో తోటి పోల్చుకున్నప్పుడు ఈ లో అనేది హయ్యర్ లో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇది ఇంకా దీన్ని ఇంకా మనం ఇలా కనెక్ట్ చేస్తే ఇంకా బాగుంటుండే. ఒక నిమిషం. డ్రా చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా బాడీస్ మాత్రం కట్ కాకుండా చూసుకోండి. విక్స్ కట్ అయినా పర్లేదు కానీ బాడీస్ మాత్రం కట్ కావద్దు. సో ఎప్పుడైతే చూడండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ తీసుకోవడం జరిగింది, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా వర్కౌట్ అయితే అవుతుంది. సో ఎప్పుడైతే ఈ అప్ సైడ్లో ఈ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది, అంటే అప్ సైడ్లో ఉండే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఈ లెంత్ అంటే మనం ఎక్కడైతే లోన్ కనెక్ట్ చేస్తున్నామో ఆ లో నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, ఈ డిస్టెన్స్ అంత ఉండడానికి మినిమం అయితే ఇంత వస్తుంది. ఇక మ్యాక్సిమం మీరు దాన్ని పొజిషన్లో కన్వర్షన్ చేసుకొని లేదా లాస్ట్ ఇంట్రాడేలో చేసినట్టయితే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసినా కూడా మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఒకటి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. చూడండి, సో ఈ హై తోటి పోల్చుకున్నప్పుడు ఈ హై అనేది లోయర్ హై అయితే ఉండడం జరిగింది. ఈ లో తోటి ఈ లో కంపారిజన్ చేసినప్పుడు హయ్యర్ లోస్ అయితే ఉండడం జరిగింది. సో ప్రైస్ అనేది కంప్రెషన్కి గురైంది కాబట్టి డెఫినెట్గా ఐదర్ ఎటో సైడ్ బ్రేక్అవుట్ అయితే వస్తుంది. ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు సో బిగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉందండి. 31st రోజు సింపుల్ ఫస్ట్ క్యాండిలే మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ హై పైన ఎంట్రీ తీసుకున్నట్టయితే సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది మినిమం 1:5 అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే సో ఈ లెంత్ ఎంత ఉంటుందో ఈ లెంత్ అంత ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ ప్యాటర్న్ అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా వర్కౌట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 మినిట్ చార్ట్ చూసుకున్నప్పుడు సో మనం ఈ హైస్ని ఈ లోయర్ హైస్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినాం. ఇలా అలాగే ఈ హయ్యర్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది కంప్రెషన్కి అయితే గురి కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఎంట్రీ ప్రైస్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది మినిమం ఇంత అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం లాస్ట్ వరకు ఉన్నా కూడా మనం ఇంకా మ్యాక్సిమం ప్రాఫిట్స్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ ప్యాటర్న్ చూడండి, లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ను ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎంత అంటే ఈ ప్రైస్ యాక్షన్ అంటేనే ప్యాటర్న్స్ ప్రాక్టీసెస్, కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఈ ప్యాటర్న్స్ మీద ఒక గ్రిప్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇది ప్యాటర్న్. సో కాబట్టి ఈ ప్యాటర్న్ను ప్రాక్టీస్ చేయండి. సో ఈ ప్యాటర్న్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అలాగే మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.